10 నిమిషాల్లో రసమలై రెడీ. అదేదో చూసేద్దాం. సో ఫస్ట్‌గా ఇక్కడ మిల్క్ బాయిల్ చేసుకొని పక్కన ఏంటంటే కస్టర్డ్ పౌడర్ నేను మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే కేసర్ని కూడా హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని సైడ్ పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే మిల్క్ బాయిల్ అయినాక షుగర్ కావాల్సిన క్వాంటిటీ మన స్వీట్నెస్కి తగ్గట్టు నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాక మిల్క్ అండ్ కస్టర్డ్ పౌడర్ బాగా మిక్స్ అయినట్లు స్లోగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నట్లయితే నెక్స్ట్ కేసర్ ఆల్రెడీ మనం సైడ్కి సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కేసర్ని యాడ్ చేసుకుని ఈ 3 చక్కగా మిక్స్ అయినాక కండెన్స్ మిల్క్ మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. కార్డమమ్ కొంచెం కచ్చపచ్చగా దంచి ఈ పైన గార్నిష్ చేయండి. ఈ గ్యాప్లో ఏంటంటే ఈ బ్యాటర్ మొత్తం థిక్ అయిపోతుంది. ఇది స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చాలా టేస్టీగా బాగుంటుంది. ఎందుకంటే ఫాస్ట్గా పెడితే కిందంతా మనకు రోస్ట్ అయిపోతుంది. ఇక్కడ కార్డమమ్ పౌడర్ అండ్ కచ్చపచ్చగా దంచుకున్న కార్డమమ్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. స్లోగా మిక్స్ చేసుకున్నాక మనకి ఈ బ్యాటర్ అంతా ఏంటంటే కొంచెం థిక్నెస్ వస్తుంది. వన్స్ థిక్నెస్ అయినాక మనం సైడ్కి పెట్టి ఈ గ్యాప్లో ఏంటంటే మనం గార్నిష్ చేయడానికి మనం జీడిపప్పు అండ్ బాదాం పక్కన కట్ చేసి పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ నేను వైట్ బ్రెడ్ తీసుకుని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే అందులో సోక్ చేసుకుని పైన గార్నిష్ చేసుకుంటే వేడి వేడి రసమలై రెడీ టు ఈట్.